తమిళనాడు బెంగాల్ తొలి విడత పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. దీంతో మధ్యాహ్నం 1 గంటకు తమిళనాడులో 56.81 పోలింగ్ శాతం నమోదు కాగా పశ్చిమ బెంగాల్లో పోలింగ్ నమోదైనట్లుగా ఈసీ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్లో అక్కడెక్కడ హింసాత్మక ఘటనలు చోటు చేసుకోగా తమిళనాడులో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ప్రధానంగా చెన్నై, కోలీవుడ్ సెలబ్రిటీలు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. రైట్ యమునా, మొత్తం మీద ఏదైతే తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోలింగ్ చూసుకున్నట్లయితే ఉదయం నుంచి భారీగానే సాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే గత ఎన్నికల సమయంలో అంటే 2021 సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి గంటకి సంబంధించి అంటే ఉదయం 9 గంటల నుంచి చూసుకున్నట్లయితే ఉదయం 9 గంటలు కావచ్చు, మధ్యాహ్నం 11 గంటలు కావచ్చు, మధ్యాహ్నం 2 గంటల వరకు ఏదే శాతం అనేది భారీ స్థాయిలో పెరిగిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈసారి యువత 14.5 లక్షల మంది యువత కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ప్రధాన కారణం అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు ఇటు టీవీకే పార్టీకి సంబంధించి ఎక్కువగా ఓటింగ్ శాతం పెంచుతున్నారని చెప్పేసి వాళ్ళు రావడమే ఎక్కువ, అంటే ఈ పార్టీ రావడంతోనే ఎక్కువగా ఇక్కడ ఓటు వేసేందుకు తరలి వస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 1 గంట వరకు చూసుకున్నట్లయితే 2021లో 39.8% మాత్రమే ఓటింగ్ నమోదైంది. కానీ ఈసారి 2026లో మాత్రం చూసుకున్నట్లయితే 1 గంట వరకు చూసుకున్నట్లయితే 56.81%. అంటే 2021లో 3,17,00,000 పైచులకు ఏదైతే ఓటర్లు ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. కానీ 2026 ఇప్పుడు చూసుకున్నట్లయితే 3,25,79,329 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు తెలుసా. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2021 చూసుకున్న మధ్యాహ్నం 2 అయినప్పటికీ 46% మించి ఓటింగ్ నమోదు అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం 2026 చూసుకున్నట్లయితే ఇప్పటికే 1 గంటకే సుమారు 56%, అంటే ఇంత భారీ స్థాయిలో పెరిగిపోవడం. ఓటింగ్ శాతం 90% ఏదైతే పోలింగ్ ఎక్కడ చూసినా అంటే ముఖ్యంగా అన్ని జిల్లాలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రతి ఒక్క చోట పోలింగ్ శాతం భారీగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. ఎప్పుడూ లేని విధంగా ఎక్కడైతే ఓట్లు వేసేందుకు భారీగా ప్రజలు ఎంత ఎండైనా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం చూసినట్లయితే ఎండలు భారీగా ఉంటాయి. ముఖ్యంగా సముద్ర ప్రాంతాలు కావచ్చు, ఎక్కడైనా సరే ఎండలు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రజలు ఏమాత్రం లెక్క చేయకుండా ఇటు వాళ్ళ పిల్లలను తీసుకొని నేరుగా ఇక్కడికి ఓటింగ్ వేసేందుకు ఇక్కడికైతే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వాళ్ళకి ఇక్కడికి వచ్చేటువంటి ఓట్లు వేసేందుకు వచ్చే వారికి సులభతరంగా వెనువెంటనే వాళ్ళు ఓటు వేసి వెళ్ళిపోయే విధంగా కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో సజావుగా ఏదైతే ఎలక్షన్ సాగుతోంది, ఎక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోవట్లేదని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు తెలిపారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించినప్పటికీ వెనువెంటనే వితిన్ 20-30 నిమిషాల్లోనే పూర్తిగా దానిని రీకనెక్ట్ చేశారు. మళ్ళీ తర్వాత పూర్తిగా అందరికీ అందుబాటులోకి తీసుకురావడంతో అందరూ ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు చెన్నైకి సంబంధించి చూసుకున్నట్టయితే విఐపీలు కావచ్చు, మరోవైపు సెలబ్రిటీలు భారీ స్థాయిలో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుంటూనే ఉన్నారు. మరో కాసేపటి కిందటే హీరోయిన్ త్రిష కూడా తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. ముఖ్యంగా స్టెల్లా కాలేజీలో ఉదయం రజనీకాంత్ వినియోగించుకున్న తర్వాత పోయిన అన్ని ప్రాంతాల్లో కూడా సెలబ్రిటీలు అన్ని ప్రాంతాలకు చేరుకొని వాళ్ళు ఓటు హక్కు ముందుగానే వినియోగించుకున్నారు. అంటే ప్రజలు కూడా ఉదయం నుంచే వస్తున్నారు. ఎందుకంటే ఎండా ప్రభావం ఇబ్బంది లేకుండా ఇక్కడికి ఉదయం నుంచే భారీగా చేరుకుండడం గతంలో ఎప్పుడూ లేని విధంగా 56% మధ్యాహ్నం 1 గంటకే నమోదైందంటే మధ్యాహ్నం 3 గంటలకి సుమారు 75% పైనే ఏదైతే ఈ ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవేళ సాయంత్రం 6 గంటల వరకు ఏదైతే ఈ ఓటింగ్ ఏదైతే నమోదవుతుంది, కానీ ముఖ్యంగా 90% వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఆయా పార్టీలు కూడా తెలుపుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా టీవీకే పార్టీ ఒకటే చెప్తోంది,
టీవీకే పార్టీ ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ప్రజలు పూర్తి స్థాయిలో మా పార్టీకే ఎక్కువ ఓట్లు వేస్తున్నారు, ఖచ్చితంగా పూర్తిగా మాదే విజయం అని చెప్పేసి టీవీకే చెప్తుంది. మరోవైపు డిఎంకే పూర్తిగా ఈసారి కూడా డిఎంకేకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు అని చెప్పేసి అటు డిఎంకే తెలుపుతున్న పరిస్థితి అవుతుంది. మా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏఐడిఎంకే పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఏఐడిఎంకే కూడా ఈసారి పూర్తిగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి ఆ పార్టీ కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఎక్కడ చూసినా పోటీలు అయితే నెలకొన్నప్పటికీ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పొచ్చు. ఎందుకంటే సుమారు పోలింగ్ స్టేషన్లకు సంబంధించి సుమారు 100 మీటర్ల వరకు 144 సెక్షన్ ఏదైతే పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఎవరు ఇక్కడికి అంటే ఎవరైనా అల్లర్లు చేసే ఇదైతే ఖచ్చితంగా పోలీసులు అక్కడికక్కడే ఆపేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎక్కడ అంటే ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎలక్షన్ సంబంధించి అంటే ఈ ఓటింగ్ వేసే ప్రాంతాలు ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రజల్ని బాగా ఆకర్షిస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి అన్ని చోట్ల అలంకరణలు కావచ్చు, ముఖ్యంగా అక్కడ ఏర్పాట్లు బాగున్నాయి. అందువల్లే ప్రజలు ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. యమున, థ్యాంక్ యూ సునీల్. దైవం ఇంక నిన్ను కనపడ